ఒక చిన్న కాయ కానీ దీని వెనక అంతులేని మర్మం. ఇది ఒక అద్భుత పరిమళ ఖజానా. దీనికోసం రాజులు పోరాడారు, వ్యాపారులు లక్షల కొద్ది బంగారం ఖర్చు చేశారు. కానీ దీని నిజస్వరూపం చాలా మందికి తెలియదు. ఈ కాయను ఎక్కడ కనుగొన్నారు, దీని విలువ ఎంత, దీని వెనకున్న వింతలేమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఊహించినంత ఆశ్చర్యం కలుగుతుంది. నేను చెప్పకపోయినా నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. శతాబ్దాల క్రితం వేటగాళ్ళు హిమాలయాల్లో వేటాడుతున్నప్పుడు ఒక వింత సుగంధాన్నిచ్చే కాయను గుర్తించారు. అది ఏ చెట్టు నుంచో రాలి పడిందని భావించారు. కానీ అసలు నిజం ఏమిటంటే అది ఒక ప్రత్యేకమైన జంతువు మస్క్ డియర్ శరీరంలో తయారయ్యే పదార్థం. ఈ జంతువు శరీరంలోని ఒక ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా సుగంధ పదార్థం అనేది ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ విషయం ప్రపంచానికి తెలియడానికి ఎన్నో ఏళ్ల పట్టింది. అప్పట్లో ఇది నిజంగా ఒక చెట్టుపై పెరిగే కాయ కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న కస్తూరి కాయ. ఇది ఒక జంతువు శరీరంలో ఏర్పడే సుగంధ పదార్థం. కస్తూరి డియర్ శరీరంలోని ప్రత్యేక గ్రంథులు ఒక రకమైన సువాసనతో కూడిన ఒక పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఇది ఎండిన తర్వాత కాయ రూపంలోకి మారుతుంది. ఈ కాయలనే మనం కస్తూరి కాయలని పిలుచుకుంటున్నాం. ప్రాచీన కాలంలో కస్తూరి ఒక విలువైన ఆస్తి. రాజులు తమ దుస్తులకు, గదులకు పరిమళ సుగంధ వాసన కోసం దీన్ని ఉపయోగించేవారు. ఒక కస్తూరి కాయ విలువ అప్పట్లో బంగారానికి సమానం. ఇంకా ఇప్పటి ఒక కిలో కస్తూరి ధర 40,000 నుంచి 50,000 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో అక్షరాల 30 నుంచి 40 లక్షలు. ఒరిజినల్ కస్తూరి కాయ ధర ఇది. దీని వాసన దశాబ్దాల తరబడి చెక్కు చెదరదు. అందుకే అత్యంత ఖరీదైన సుగంధ పరిమళాలను తయారు చేయడంలో దీన్ని వాడతారు. కస్తూరి కాయల గురించి కొన్ని వింత నిజాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 1, అప్పట్లో దేవాలయాల్లో దీన్ని పవిత్ర ద్రవ్యంగా భావించేవారు. 2, ఆయుర్వేదంలో ఇది మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడేవారు. 3, కొన్ని దేశాల్లో ఇది నిషేధిత పదార్థం, ఎందుకంటే కస్తూరి డియర్ వేట తగ్గించేందుకు కఠిన నిబంధనలు ఉన్నాయి. 4, పురాతన రాజులు దీన్ని తమ శరీరంపై రాసుకుంటే ఆకర్షణ పెరుగుతుందని నమ్మేవారు. అలాగే ఇది వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ రాజ్య అధికారాన్ని కోల్పోకుండా జీవితకాలం వాళ్ళే వాళ్ళ రాజ్యాలకి రాజులుగా ఉండొచ్చని అప్పట్లో నమ్మేవాళ్ళు. సరే, ఇవన్నీ కాదు, ఇప్పుడు అసలైన ఒరిజినల్ కస్తూరి కాయలు దొరుకుతున్నాయా? దాని గురించి తెలుసుకుందాం. అధిక వేట కారణంగా ఇప్పుడు కృత్రిమ కస్తూరి సింథటిక్ మస్క్ అనే పేరుతో ఆర్టిఫిషియల్ కస్తూరి కాయలను ల్యాబ్ లో తయారు చేస్తున్నారు. ఇది సుగంధ పరిమళ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేవాలయాల దగ్గర కొన్ని మార్కెట్లలో అమ్మే కస్తూరి కాయలు కూడా ఆర్టిఫిషియల్ కస్తూరి కాయలు మాత్రమే. అయితే అసలైన కస్తూరి కాయలు వాసన, దాని మర్మం వలన అప్పట్లోనే చాలా మందికి ఎవరికి అది దొరికేది కాదు. ప్రస్తుతం అయితే కస్తూరి కాయలు పొందడం చాలా కష్టం. కస్తూరి దుప్పి మస్క్ డియర్ వేట కారణంగా ఈ జంతువులు దాదాపు అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయి. అందువల్ల చాలా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో కస్తూరి దుప్పి వేట నిషేధించడమైనది. ఈ నిషేధం కారణంగా అసలైన కస్తూరి కాయల సేకరణ తగ్గిపోయింది. అందువలన కృత్రిమ కస్తూరి సింథటిక్ మస్క్ నే పరిమళ పరిశ్రమలో కూడా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఇందువలన అసలైన కస్తూరి కాయలు ఇప్పుడు దొరకడం అసాధ్యం. అయితే కొన్ని అక్రమ మార్గాల్లో వేటగాళ్ళు ఇవి విక్రయించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇది చట్టరీత్యా నిషేధం. ఇదే కస్తూరి కాయల వెనుక నిజమైన కథ. కాయ చిన్నదే, కానీ అందులో అంతులేని మర్మం, అద్భుతాలు, వైద్య ప్రయోజనాలు మరియు పరిమళ పరిశ్రమకు ఒక అపురూప కాను. అయితే ఈ వీడియోలో సామాన్యులు నమ్మే నమ్మకాల గురించి ఏమీ ప్రస్తావించలేదు. సో రీసెర్చ్ చేసి వాస్తవాలు మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం అనేది నేను చేశాను. మీకు ఈ వీడియో నిజంగానే నచ్చిందా? మీకు ఈ విషయాలు ముందే తెలుసా, లేక కొత్తగా తెలుసుకున్నారా? మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి